నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు ఉన్నారు. వారితో నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, చిన్నజీవి గారి వ్యాఖ్యలకు సంబంధించి ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ అన్నట్టు అనిపించడం లేదు. సో డాట్ 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 వెళ్తానే ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్లోన కాన్వర్సేషన్స్ వస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఏం జరుగుతుంది, అలాగే చేస్తున్న వ్యాఖ్యలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో మనం మీరు మాట్లాడిన దాని మీద కూడా చాలా రకాల కాంట్రవర్సీ కామెంట్స్ వచ్చాయి. సో దీనికి ఏం చెప్తారు? మొన్న చిన్నజీవి గారు ఈవెన్ మహాశివరాత్రికి మీరు సింపుల్ గా ఎలా ఉపవాసం పద్ధతి అవన్నీ చెప్పాడు. మరి ఆయన అసలు మహాశివరాత్రికి ఆయన చెప్పడం ఏంటో, సడన్ గా ఈ మార్పు ఏంటో నాకు అర్థం కాలే. అంటే ఆ కాంట్రవర్సీ కోసం దాన్ని ఆయన ఈ రకంగా దాన్ని ఏమన్నా మార్చారా? మంచిదే, మంచిదే, మార్పు మంచిదే. దాని గురించి ఏం మనకి ఇష్యూ లేదు. పెద్దలు చెప్పినప్పుడు మనం వినొచ్చు. అయితే మనం ఇప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు అంటే మీకు తెలుసు, ఒక లేడీ ఒక ఆవిడ ఉన్నారు. తర్వాత అసలు యాక్చువల్ గా ఏమంటారు, శివుణ్ణి పూజించే వాళ్ళు కూడా కొంతమంది సడన్ గా చిన్నజీయర్ని సమర్థించటం, హిందువుల మధ్య ఐక్యత లేకపోవడమే హిందువులకు శత్రువులు ఎక్కడో ఉండరు అన్నట్టు మాట్లాడడం మనకు అర్థం కాల. అదే విధంగా చిన్నజీయర్ని సమర్థించే వాళ్ళు 2-3 ఉన్నారు. మీరందరూ చిన్నజీయర్ని అంటారా, మీరు నాశనం అయిపోతారు, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి, ఎందుకు అంతవరకు వెళ్ళాలా? ఇప్పుడు అసలు మాట్లాడిన అంశాన్ని ఎవడు ప్రస్తావించకుండా చిన్నజీయర్ గారు ఏమన్నారో దాని మీద ఎవరు మాట్లాడటల్లా. నేనంటాను, ఎప్పుడూ కూడా తప్పైనా ఒప్పైనా ఒకళ్ళు అన్నప్పుడు దాన్ని మనం తీసుకోవాలి. దాన్ని వదిలేసి వేరే దాన్ని మాట్లాడటం అనేది అది పద్ధత. ఇప్పుడు అన్న వాళ్ళని వదిలేసి దాని మీద వ్యాఖ్యానం చేసిన వాళ్ళని మీరు ఇలా మాట్లాడడం తప్పు, మీరు ఇలా చేయడం తప్పు, మీరు నాశనం అయిపోతారనడం ఎంతవరకు సబబు అది? ఎందుకంటే ఆయన ఒక స్వామీజీ, ఆయన ఒక సన్యాసం తీసుకున్నారు, కాషాయం ధరించిన వ్యక్తి. ఆయన ఆ రకంగా మాట్లాడటం, ఆయన ప్రవచనాలన్నీ చూడండి, లేకపోతే ఆయన వీడియోస్ అన్ని చూడండి. ఆయన ఒక మతాన్ని ఆయన ప్రాచుర్యంలోకి తెస్తారు. తర్వాత ఆయన మొన్న శివుడి మీద గతంలో మాట్లాడిన వీడియో ఉంది, మీరు చూసుకోండి కావాలంటే. శివుడికి పార్వతీదేవి పర్మిషన్ ఇచ్చేసిందిట గరళం మింగమని. అయితే అప్పటికే లేట్ అయిపోయిందిట. సో లాస్ట్ లో ఒక 2-3 బొట్లు చేతి మీద ఉండిపోతే దాన్ని ఆయన స్వీకరించారట. మొత్తం గరళాన్ని మింగలేదు. అది తప్పు కదా. ఇలా మీరు పాత వీడియోస్ అన్ని తీశారంటే, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, వారు గొప్ప వ్యక్తి, మనమే సందేహం లేదు మనకి, స్వామీజీ అవన్నీ ఓకే. కానీ పరాయి మతాన్ని అని అనుకున్నప్పుడు మీరు శివుడికి సంబంధించి లేకపోతే శైవులు మీరు ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు సబబు? అవి పాత వీడియోలు అయి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ శిష్యులు కూడా మీరు పాత వీడియోలన్నీ తీసి మాట్లాడుతున్నారు అంటే, అలా మాట్లాడడం ఒక స్వామీజీ చెయ్యొచ్చా? సన్యసించిన వ్యక్తి అంత వ్యంగ్యంగా మాట్లాడచ్చా? మరి తప్పు కదండి. ఇప్పుడు క్రిస్టియన్స్ చేస్తున్న పని అదే కదా. నేను అదే ప్రశ్నిస్తే క్రిస్టియన్స్ అంటారు ఒకళ్ళు, మరొకటి అంటారు అంటూ మళ్ళీ అలా మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ ఎస్, క్రిస్టియన్స్ ఏదైతే చేస్తున్నారో ఇవాళ వైష్ణవులుగా చెప్పుకునే వీళ్ళు కూడా అదే చేస్తున్నారుగా. మీకు శత్రుత్వం ఎందుకు అసలు? నేను అడుగుతున్నది, ఇప్పుడు నేను ఒక పూజలో ఉంటానండి, నేనేం నేర్చుకుంటాను? మంచిగా ఎలా మెలగాలి, మనం పక్క వాళ్ళని నిందించకుండా ఉండాలి, పరమత సహనం ఉండాలి, ఎవరి పద్ధతి వాళ్ళది అని వదిలేస్తాంగా. అవును. మీకు నమ్మకం లేకపోతే మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టకూడదు, మీకు నమ్మకం ఉంటే నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, వేరే నమ్మకం ఉన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. అది లేకుండా నాదే గొప్పదనుకుని మనం ఇట్లా వ్యాఖ్యానాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? రెండోది, ఆయన ఒక మాట అన్నారు కదా, ఆయన వైష్ణవులే శంకరాచార్యుల వారని. దాన్ని కూడా నేను ప్రశ్నించా. ఏ రకంగా అంటే, ఒకవేళ శంకరులే వైష్ణవిజాన్ని ప్రాదుగొల్పారు అనుకుందాం, అప్పుడు అసలు రామానుజుల్లో ఉనికి ఎక్కడుంది? అప్పుడు రామానుజుల విగ్రహం ఎందుకు? ఇంకా శంకరాచార్యుల వారిదే ప్రతిష్ఠించాలి కదా. అంటే వారు చెప్పిన మాట. అందుకని మనం అనేది ఏంటంటే, తర్వాత విద్యారణ్యుల వారు కూడా ఎప్పుడున్నారు ఏంటి అనేది మనం గమనిస్తే కనుక అయితే, అంటే తర్వాత మనకి ఈ చాతురామ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెలకొల్పింది, హిందూ మతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది శంకరాచార్యుల వారి. అందులో మీకు సందేహమే అక్కర్లా. ఎప్పుడెప్పుడు చేశారు అనేది కావాలంటే వివరంగా మనం ఇంకొక వీడియో చేద్దాం. దాని గురించి మనకేమి ఇబ్బంది లేదు.
అయితే ఇక్కడ విజయనగర సామ్రాజ్యం 1336 సంవత్సరంలో హరిహరుడు బుక్కరాయలు ఇద్దరు వాళ్ళు స్థాపించారు. వాళ్ళకి విద్యారణ్యులు గురువు, విద్యారణ్యులు తర్వాత ఇది చేశారు అంటే విద్యారణ్యులు హరిహర బుక్కరాయలు స్థాపించే సమయానికి వారి ఏజ్ చాలా చిన్నగా ఉంది. కాబట్టి దాని మీద కూడా మనం కొంచెం చారిత్రక సత్యాలు వెరిఫై చేశాక మాట్లాడతాం. ఎందుకంటే విద్యారణ్య మహర్షి కూడా చేశారు. నేను ఇప్పుడు హరిహర బుక్కరాయల వల్లే మనకి మళ్ళా ఒక హిందూ సామ్రాజ్యం అనేది వచ్చింది, విజయనగర సామ్రాజ్యం అనేది. చాలా యుద్ధాలు జరిగాయి మనకి, మనం చాలా నష్టపోయాం. మొత్తం మనం చెప్పుకున్నట్టుగా చరిత్రలోకి వెళ్తే మనకి చాలా బాధాకరంగా ఉంటుంది మనకి. సో ఇన్ని తట్టుకుని నిలబడ్డ మన హిందూ మతంలో మనకి మనమే, మీరు వైష్ణవులు నేను శైవుడిని, లేకపోతే నేను వైష్ణవుడిని మీరు శైవులు, ఈ కొట్లాట అవసరమా? బయట ఒక స్వామీజీ చెప్పిన దానికి మాట్లాడినంత మాత్రాన మనల్ని మీరు నాశనం అయిపోతారన్న తప్పు కదా. ఎందుకంటే అందరూ విఘ్నులు, అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ పండితులు, ఆ మాట అనకూడదు అంటున్నా. ఇప్పుడు మనలో మనమే కలహించుకుంటే అది మూడో వ్యక్తికి అవకాశం బలం తగ్గిపోతుంది కదా. ఖచ్చితంగా. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? మీలో ఐకమత్యం. అందుకని నేను ఇప్పుడు దీన్ని ఇక్కడితో వదిలేసి మనం, అవును నేను చెప్తుంది అది ఒక్కటే, ఈ వివాదాలను ఇక్కడితోటి మనం ముగించేసి చిన్నజీయర్ స్వామి వారిని మనం ఒక ఏమనాలి రిక్వెస్ట్ అంతే, స్వామి మీరు వ్యంగ్యంగా మాట్లాడకండి. శైవులకు సంబంధించి లేకపోతే శైవుల నమ్మకాలకు సంబంధించి శివుడి గురించి పార్వతి గురించి మరొకటి ఏదైనా అంటే భక్తుల మనోభావాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వాళ్ళందరూ మనసులో మనం హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం మత మార్పిడి చేయమని చెప్పం, మతం మార్చుకోమని మనం చెప్పం, అసలు మనకి లేదు అది. కానీ వైష్ణవిజం అట్లా ఉంది, అది తప్పు కదా అంటున్నా. నువ్వు ఇలా మారిపో, నువ్వు మారిపోయాక నువ్వు శివుడికి సంబంధించినవన్నీ బయటపడేయి అని చెప్పటం తప్పంటున్నా. నేను అంటున్నది క్రిస్టియానిటీకి వైష్ణవిజానికి ఉండే తేడా ఏంటో ఇవాళ శ్రీ వైష్ణవులు అన్న వాళ్ళు చెప్పాలి. ఒక్కటే అడుగుతున్నా. ఈ సమస్య ఇక్కడితో మనం వదిలేద్దాము, కానీ ఫర్దర్ గా ఎవరైనా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మళ్ళా మాట్లాడటం. అసలు అయినా మతాలకు సంబంధించి కాకుండా కాదండి, దేశం గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా. మనం ఇప్పుడు మీకు నచ్చినట్టు మీరు ఉంటారు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. మనం ఉంటున్నది ప్రజాస్వామ్యంలో. ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకునే హక్కు ఎవరికి లేదు, ఎవరి మీద నిందలేసే హక్కు లేదు. తర్వాత జరిగిపోయిన దాన్ని మనం వ్యంగ్యంగా చిత్రీకరించడం కూడా తప్పే. రైట్ మేడం. ఏదైనా అన్య మత దేశాలతోనే మనం వ్యాపార లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తూ ఉన్నాం, అది ఇంకా తప్పదు రొటేషన్. దీనిలో మనలో మనమే కలతలు పెట్టుకుని కల్లోలు, అదే కదా, ఇది కరెక్ట్ కాదు. ఫుల్ స్టాప్ పడాలని కోరుకుందాం ఒక మంచి దీని కింద. థ్యాంక్ యూ.